ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక మంచి స్టోరీ చెప్పుకుందాం. ఐగుప్తులోని ఒక రాజు ఆ దేశంలో పుట్టిన మగపిల్లలందరినీ చంపేమని ఆర్డర్ చేస్తాడు. ఆర్డర్ చేస్తే అందరూ మగపిల్లల్ని చంపేస్తూ ఉంటారు. అయితే ఒక తల్లికి ఫస్ట్ హెబ్రీ స్త్రీకి ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్లని పెంచుకుంటూ ఉంటుంది. అంతలో తర్వాత మగపిల్లాడు పుడతాడు. ఆ పుట్టిన పిల్లాడు 3 నెలలు దాచి పెంచుతుంది. ఇంకా ఎప్పుడైతే చంపేస్తారేమోనని భయం పట్టుకుందో తీసుకెళ్ళి ఒక జమ్మ పెట్టెలో పెట్టి యోర్దాను నదిలో వదిలేస్తే అక్కడికి ఈ ఐగుప్తు రాజు కుమార్తె స్నానం చేయడానికి వస్తుంది. వచ్చి ఆ స్నానానికని దిగినప్పుడు ఆ పెట్టి చూస్తుంది. ఆ పెట్టి తెరిచి చూస్తే అందులో బాబు ఉంటాడు. ఇదంతా ఈ హెబ్రీ స్త్రీ కుమార్తె అంటే ఆ పిల్లోడు అక్క చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉండి అక్కడ దగ్గరికి వెళ్ళి చెప్తుంది అనమాట, ఈ బాబుకి ఎవరైనా హెబ్రీ స్త్రీని తల్లిగా పాలిస్తానికి తీసుకురమ్మంటారా అని అడుగుతుంది. అడిగితే తీసుకురా అని చెప్తుంది రాణికి. అంటే ఆ రాజకుమార్తె ఎందుకు అలా చెప్పిద్దంటే ఆమెకి ఇంకా పెళ్ళి అవ్వలేదు. అప్పుడు ఈ పిల్ల తెలివిగా వాళ్ళ అమ్మనే తీసుకెళ్ళి ఆ బిడ్డ దగ్గరికి పాలు ఇవ్వడానికి పంపిస్తుంది. దేవుడు చేసే కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయంటే ఎవరో నమ్మశక్యం కానివన్నమాట. అప్పుడు ఈ తల్లి అక్కడ ఆ రాణి రాజకుమార్తె చెప్తుంది, నేను డబ్బులు ఇస్తాను, నీకు కావాల్సినంత, ఈ బిడ్డని చక్కగా పెంచాలి, నా కుమారుడిగా పెంచాలి అంటే చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినట్టు. ఒక శత్రువు చేతికి అందకూడదని నీటిలో వదిలేస్తే దేవుడు ఆ శత్రువు ఇంట్లో పెరిగేటట్లు మోషేని చేశారు. అలాగే రాజు పట్టాభిషేకం జరిగిన చోట రాజకుమార్తెకి కొడుకుగా ఈ తల్లికి ధనము లేదేమోనని ఆ ధనముని ఇప్పించి ఆ తల్లే బిడ్డను పెంచేలాగా, ఆ పెంచేటప్పుడు రాజకుమార్తె నా బిడ్డగా పెంచమంది కదా, కాబట్టి ఈమె తిన్న బిడ్డగానే పెంచి చక్కగా హెబ్రీలకు కావలసినవన్నీ ఏర్పాటు చేసింది తల్లి ప్రేమతో పాలిస్తూ మంచి మాటలు చెప్తుంది మోషేకి. మన జనం ఎలాగ అయ్యారో అలా అయ్యారని ఏదో ఒక కథ చెప్పుంటుంది. అది మోషేకి మైండ్లో ఉండిపోయిందనమాట. అక్కడే ఉన్నా కూడా తను ఏ విషయమందు వెనకంజ వేయకుండా ఆ తల్లి మాటలు తన మైండ్లోకి ఎక్కిపోయింది. అమ్మ అంటే ప్రతి పిల్లలకి నేర్పించే మొదటి గురువు అనమాట. మొదటి స్థానం అమ్మకి దేవుడు అందుకే ఇచ్చాడు. తల్లి తండ్రి అన్నారు కానీ తండ్రి తల్లి అనలా. కాబట్టి పిల్లల్ని పెంచే విషయంలో తల్లిదే ఎక్కువ బాధ్యత ఉంటుంది. మన దేవుడు ఎంత గొప్పవాడంటే ఎక్కడ ఇరుకులో ఉన్నామో మనం అక్కడి నుంచి తీసుకెళ్ళి రాజుల స్థానంలో పెడతాడు. కానీ ఈ ఇబ్బందిని నాకు ఇబ్బంది అని అనుకోకూడదు. దేవుడు ఇస్తాడు అని విశ్వసించాలి. ఇప్పుడు ఆ తల్లి విశ్వాసంతో ఆ బిడ్డను తీసుకెళ్ళి ఆ నీటిలో వదిలేసింది. అసలు ఆ తల్లి ఎంత మనసు బాధపడి ఉంటుందో కదా. మరి అయినా సరే తప్పకుండా పని చేసింది. మనం కూడా చాలా విషయాల్లో ఇలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఎక్కడో చోట సమస్య వస్తూనే ఉంటుంది. విశ్వసించాలి దేవుణ్ణి. విశ్వాసంతో నువ్వేది అడిగినా దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. నువ్వు విశ్వసించకపోతే అవుతుందో అవ్వదోలే అని అనుమానంగా ఉంటావు చూసావా, అది నీకు అవ్వదు, అది నీకు జరగదు. ఎందుకంటే నువ్వు విశ్వాసం లేకుండా అనుమానంతో ఉన్నావు. నీకు మనసులో విశ్వాసం ఉంది కానీ జరిగిద్దో లేదో అనే అనుమానం కూడా ఉంది కదా. ఆ అనుమానం వల్ల నీకేమవుతుందంటే
విశ్వాసం తగ్గిపోతుంది. విశ్వాసం వెనక్కి వెళ్ళిపోయి అనుమానం ముందుకు వస్తుంది. కాబట్టి మీరు విశ్వసించండి. నేను ఇది చేయగలను, ఇది చెయ్యాలి అని విశ్వసిస్తే ఖచ్చితంగా చేస్తారు. అనేక విషయాల్లో అనేక మంది చిన్న చిన్న పొరపాట్లే చేసి ఇబ్బంది పడతారు. ఈరోజు మోషే ఇజ్రాయేల్ ప్రజలందరికీ నాయకుడిగా మారాడు అంటే ఆ చిన్న రాణి చూడటానికి దేవుడు ఆ తల్లికి అప్పటికప్పుడు ఆ బిడ్డను తీసుకెళ్ళి అక్కడ పెట్టేటట్టు చేశాడు. ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఒక్కొక్కసారి దేవుడు ఇచ్చే జ్ఞానం ఎలా ఉంటుందంటే, నువ్వు వెళ్ళు, నేను చేస్తాను, నువ్వు వెళ్ళు వెళ్ళు అంటాడు. అనగానే మనం వెళ్ళామనుకో ఖచ్చితంగా మనకి ఆయన చెయ్యాలనుకున్న ప్రతి కార్యం జరుగుతుంది. ఆయన వెళ్ళమన్నప్పుడు నేను వెళ్ళానులే అయ్యా, అప్పుడు నాకు ఓపిక లేదు అని కూర్చున్నాం అనుకో, నీకు ఆ పని అవదు. అంటే మన మైండ్ని దేవుడు అనుసరిస్తున్నాడు. మన అంతర్గతాన్ని ఆయన చూస్తూ ఉన్నారు. మన అంతర్గతంలోని ఆయన ఉన్నారు. ఆయన అగోచరుడుగా ఉన్నాడు కదా. కాబట్టి మనం ఏం ఆలోచిస్తున్నామో ఆయనకు ప్రతి విషయం తెలుసు. భూమి ముందున్న ప్రజలందరి విషయాలు ఆయనకు తెలుస్తున్నాయంటే ఆయన ఎంత మెమరీ స్టాక్ చేసి ఉంటారో కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ, నేను ఒకటే విషయం చెప్తా, ప్రతి ఒక్కరూ ఆయన చూస్తున్నాడు, ఆయన ఇది వింటున్నాడు, ఆయన ఇది నాకు ఇవ్వాలని ఇస్తున్నాడు, ఇది వద్దని ఇవ్వట్లేదు అని విశ్వసించండి. కొన్ని చెడు కార్యాలు ఉంటాయి, అవి నువ్వు కావాలని చేద్దామన్నా దేవుడిని దరిదాపుల్లోకి రానివాడు. ఎందుకో తెలుసా? అది నీకు అక్కర్లేని విషయం, నువ్వు అందులో ముందు వెళ్ళకూడదని ఆయన చూస్తున్నారు. అంటే నువ్వు ప్రతి విషయంలోనూ నిన్ను నువ్వు సరి చేసుకోవాలి, నిన్ను నువ్వు మంచిగా ఉంచుకోవాలి. మోషేని నాయకుడిగా ఎందుకు ఎంచుకున్నాడో తెలుసా? తల్లి మాటలు విని మోషే చిన్న పొరపాటు చేసినా సరే, నాలిక మాంద్యం గలవాడైనా సరే, నేను నీకు తోడుగా ఉంటానని. హెబ్రీ స్త్రీలకి ఎంతమందికి పిల్లలు లేరు? ఉన్నారు కదా. అప్పటికే మగపిల్లలు పుట్టినవారు కూడా ఉన్నారు కదా. ఎందుకు? అహరోను ఉన్నాడు కదా. మోషేనే నాయకుడిగా ఎందుకు ఎంచుకున్నాడు? అంతకంటే ముందు పుట్టిన వారు ఉన్నారు కదా చాలామంది. ఇప్పుడు పుట్టబోయే వారిని చంపేమన్నాడు కదా. మరి అంతకంటే ముందు పుట్టినవారు చాలామంది ఉంటారు కదా ఇజ్రాయేల్ ప్రజలు. అంటే ఏంటంటే దేవుడు ఎవరికి ఎక్కడ ఎలా నిర్ణయించాలో ఆయనకు తెలుసు. నీకు నాలిక మాన్యం అయితే ఏమైంది? నేను చెప్పాక నువ్వు వెళ్ళు, నీకు ఆ పని అయిపోతుంది అని చెప్పాడు. అంటే మనం ఆయన మాట వినేవారుగా ఉండాలి. మనుషులు ఎన్నో చెప్తా ఉంటారు, కాదు ఆయన ఇచ్చే ఆలోచన వేరు. మనుషులు ఇటు వెళ్ళమని చెప్తుంటే దేవుడు అటు వచ్చి ఇటు వెళ్ళు అని చెప్పారనుకో, మనుషులు పాటించుకొని వెళ్ళకూడదు, దేవుడు చెప్పినట్లుగా వెళ్ళాలి. నువ్వు ఫస్ట్ ఇటు వెళ్ళు, నీకంతా మంచి జరుగుతుందంటే నువ్వు అటే వెళ్ళాలి. అటు వెళ్తేనే నీకు మంచి జరుగుతుంది. మనుషులు చాలా రకాలుగా చెప్తారు. నువ్వు పైకి రావాలని కొందరు చెప్తారు, నువ్వు తొక్కబడాలని కొందరు చెప్తారు. దేవుడు అలా కాదు, నిన్నెప్పుడు ఉన్నత స్థానంలో చూడాలనుకుంటాడు. ఎందుకంటే ఆయన మన తండ్రి. మనకి ఏది ఇవ్వాలన్నా ఆయన శ్రీమంతుడై ఉన్నాడు, మనకు కూడా అలాగే ఇవ్వాలనుకుంటాడు. మనమే అప్పుడప్పుడు వెనక్కి తగ్గుతూ ఉంటాం. ఎప్పుడైనా సరే దేవుడి విషయంలో మీరు వెనక్కి తగ్గద్దు, మనుషుల విషయంలో వెనక్కి తగ్గండి. మనుషులు చెప్పే అన్నీ వినాలి, కానీ అందులో కొన్నే పాటించాలి. కానీ దేవుడు చెప్పే ప్రతి మాట పాటించాలి. ఆయన వస్త్రపు చెంగు కొంచెం తగిలితేనే స్వస్థత వచ్చింది. ఆ కొంచెం తగిలినప్పుడు స్వస్థత వచ్చిన దేవునికి వెంటనే తెలిసిపోయింది. అంతమంది జనంలో ఎలా తెలిసిపోయిందంటారు? అలాగే జక్కయ్య గారు మేడి చెట్టు ఎక్కినప్పుడు దేవుడు ఎలా చూశాడంటారు? జనాంగంలో ఉన్నారు కదా, ఆయన ప్రతీది క్షుణ్ణంగా చూస్తున్నారని మనకు వివరంగా చెప్తుంది బైబిల్.
నువ్వు అన్ని విషయాల్లో దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వెక్కడా జంకవద్దు, నువ్వు ముందుకు సాగిపో అని దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు జంకేవా, నువ్వు అనుమానిస్తున్నట్లు, నువ్వు ముందుకు సాగిపోతున్నావా విశ్వసిస్తున్నట్లు. అంటే నువ్వు ముందుకు వెళ్ళేది వెనక్కి వెళ్ళేది నీలోనే ఉంది. నువ్వు ప్రతి విషయంలో ఓడిపోతున్నావా, అనుమానంతో ఓడిపోతున్నావు. అనుమానించకుండా ఏది జరిగినా దేవుడి చిత్తమే అనుకొని నువ్వు ముందుకు సాగిపో, నీకు అంతా బలమే జరుగుతుంది. ఒక ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు నువ్వు భయపడిపోతూ వెళ్తే నువ్వు రాయగలవా? నువ్వు ధైర్యంగా వెళ్ళు, నీకు వచ్చిందే రాయి. నీకు వచ్చింది రాస్తే నువ్వు జయం కలుగుతుంది. అమ్మో ఈ క్వశ్చన్ వస్తుందో, ఈ క్వశ్చన్ రాదేమో, ఇలా ఆలోచించావనుకో నువ్వు ఎగ్జామ్ ఎలా రాయగలవు? నీ అనుమానమే నీకు పెనుభూతం అయిపోతుంది కదా. అలాగే నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావా? మంచి పనిలో ఎలా అయినా నేను సాధించగలను, నేను ఈ స్కిల్స్ నేర్చుకోవాలి. ఒక దగ్గర ఉద్యోగం చేస్తూ స్కిల్స్ నేర్చుకోవాలనుకోవాలి. ఒక ఫోన్ ఉంది, వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత మంచి ఉంది, చెడు ఉంది. మంచి వైపు నీ తల త్రిప్పి ఉంచావనుకో నీకంతా మంచి జరుగుతుంది. చెడు వైపు తల త్రిప్పి ఉంచితే చెడే జరుగుతుంది. చెడు అంటే అనుమానం, మంచి అంటే విశ్వాసం. మంచి పోరాటం పోరాడాలి అంటే విశ్వాసంతో పోరాడాలి. చెడు పోరాటం పోరాడాలంటే మందు వంక, బారంక, లేకపోతే వ్యసనాల వంక చూస్తే సరిపోతుంది. ఆ రెండు నీ చేతిలోనే ఉన్నాయి కదా, నీ మనసులోనే ఉన్నాయి కదా. నువ్వు ఎటువైపు చూస్తున్నావో నిన్ను నువ్వు సరి చేసుకో. అంటే ఏంటంటే ఎప్పుడు మనల్ని మనం సరి చేసుకుంటూ ఉంటే మనకు మంచి జరుగుతుంది. ఈరోజు పొరపాటు చేసాం, వెంటనే క్షమాపణ అడగాలి కదా. ఇప్పుడు ఎవరినైనా మనం అనుకోకుండా చెయ్యో కాలో తగిలితే సారీ అంటున్నాం కదా. మరి దేవుని దగ్గర సారీ ఎందుకు చెప్పట్లా? ఆయన ఏదైనా భరిస్తాడనే కదా చెప్పట్లా నువ్వు? అలా కాదు, నువ్వు సారీ చెప్పాలి. ఎలా చెప్పాలంటే, నేను ఈ పొరపాటుని కావాలని చేయలేదయ్యా, నా మనసుకి ఎందుకో అనిపించింది చేసేనేమో, సారీ క్షమించండి అయ్యా అని చెప్పే. నీకు సంతోషం కలిగిందా? తండ్రి నీకు కృతజ్ఞతలు, ఈరోజు నాకు ఈ విషయంలో నువ్వు మేలు చేసావు, నీకు కృతజ్ఞతలు అని చెప్పే. ఏ పరాయి వాళ్ళకి ఓ చాక్లెట్ ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్తావు కదా, మరి దేవుడికి థ్యాంక్స్ చెప్పలేవా? చెప్పాలి కదా. అదే నేను చెప్తున్నా, విశ్వాసం, అనుమానం. అనుమానించిన వాడికి అన్ని అవమానాలే, విశ్వసించిన వాడికి అన్ని ఘనతలే. ఇప్పుడు దేవుణ్ణి ఎవరు చూశారు? మన పూర్వీకులు చూశారు, మనం చూడలేదు కదా. ఆయన ఇలా ఉంటాడు, ఆయన రక్తవర్ణుడు, ఆయన ఇలా ఉంటారు, అలా ఉంటారు, 10,000లో అతికాంక్షణీయుడు అని వాళ్ళు చెబితే మనకు తెలుస్తుంది. మనం చూడలే, కానీ మనం ఊహించుకుంటే. ఇప్పుడు ఏఐ వచ్చాక దేవుడు ఎలా ఉంటాడో ఊహా చిత్రాలు వేసేస్తున్నారు కదా. కానీ నీ ఊహల్లో దేవుడు ఎలా ఉన్నాడు? నీ ఊహల్లో ఆయన పరాక్రమశాలిగా కనబడాలి. ఆయన నిన్ను చేపట్టి నడిపిస్తున్నట్లుగా ఉండాలి. ఆయన నీతో ఎల్లప్పుడూ సంభాషిస్తున్న వారిగా ఉండాలి. ఆయన నిన్ను ప్రేమించేవారిగా ఉన్నారు. మరి ఆయనను నువ్వెంత ప్రేమిస్తున్నావు? నువ్వు ప్రేమించేటప్పుడు లోటుపాట్లతో ప్రేమిస్తే నీకు అన్నీ లోటుపాట్లే. నువ్వు పూర్తిగా ఆయన పైన ఆనుకొని మనుషుల వైపు చూడక, తండ్రి ఇది నీ చిత్తం అయితేనే జరుగుతుంది, నేను నీ పైన ఆనుకొని ఉన్నా, ఇదిగో నా బిడ్డలు నీకు అప్పగిస్తున్నా, నువ్వు ఇచ్చిన ఈ బిడ్డలు నీకే అప్పగిస్తున్నా, నువ్వు వాళ్ళని ఎలా మలచాలో మలచయ్యా, నేనైతే నీ చిత్తంలోనే ఉంటాను అని నువ్వు ఒప్పుకో. దేవుడు ఎందుకు కార్యం చేయరు? సాక్షులుగా అనేకుల మధ్యలో మనం ఉంటున్నాం కదా. అనేక విషయాల్లో మనం వెళ్తూ ఉంటాం, ఏదో యాక్సిడెంట్ అయిపోతూ ఉంటుంది పెద్ద పెద్ద, కానీ అక్కడి నుంచి మనల్ని దేవుడు తప్పించేస్తున్నాడు. క్షణం అంటే ఎంతసేపు? ఒక రెప్ప పాటు, రెప్ప కొట్టుకోవటం క్షణకాలం.
మరి అప్పుడు దేవుడు తప్పించాడే, నువ్వు వెళ్ళి మందిరంలో సాక్ష్యం చెప్తావే. నిజం చెప్పాలంటే అలాంటి సాక్ష్యాలు మందిరంలోనే కాదు, అన్యుల మధ్యలో చెప్పాలి. నా దేవుడు ఈరోజు నన్ను బతికించాడు, నా దేవుడు నాకు ఈ స్వస్థత ఇచ్చారు, నా దేవుడు నాకు ఈ మేలు చేశారని అనేకుల మధ్యలో మనం సాక్షులుగా ఉండాలి. అన్యుల మధ్యలో సాక్షులుగా ఉండాలి. అన్యుల మధ్యలో మనం సాక్ష్యం చెప్తే ఎలా ఉంటుందో తెలుసా? వారి హృదయాంతరంగాలు కదిలించబడతాయి. వారి విశ్వాసంలో రావడానికి అవకాశం దొరుకుతుంది. మనలాగే వారు కూడా విశ్వసిస్తారు. మనం చెప్పే సాక్ష్యాలు అనేకులకి ప్రోద్బలంగా ఉంటాయి. దేవుని సన్నిధిలో చెప్పాలి, కరెక్టే. అది దేవునికి ఘనతగా ఉండాలి. అవునంటారా కాదంటారా? చూడండి, మోషేని దేవుడు ఎంత ప్రేమించాడు. నాలిక మాంద్యం గలవాడు కదా, సరిగ్గా మాటలు రావు కదా, నత్తిగా మాట్లాడతాడు కదా, అయినా బలశాలి. తను 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉంటే 40 సంవత్సరాలు కిత్రో దగ్గర పనిచేశాడు. మా అమ్మగారు కిత్రో కూడా చాలా మంచివాడు. అలాంటి మా అమ్మ దొరికినందుకు సంతోషపడాలి. అంటే దేవుడు అప్పుడు కూడా కాపుదల నుంచాడుగా. మరి కనమా 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలను నడిపిస్తూనే ఉన్నాడు దేవుని మాట చొప్పున. ఇవన్నీ మోషేకి జరిగినట్లే మనకి జరుగుతుంది. కాకపోతే మనకి 80 సంవత్సరాలే ఉంటున్నాయి, మోషేకి 120 సంవత్సరాలు కనబడుతున్నాయి. అంటే మనకి కూడా మంచి మామ దొరుకుతాడు. కానీ అది మనం అర్థం చేసుకోలేక సాతాన్ని మామగా నిర్ణయించేసుకుంటారు కొందరు. వాడు వద్దు, దేవుడే మనకు ముద్దు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.